తప్పించి మనకైతే ఏం పోదు చరిత్ర మాత్రం అలాగే ఉండిపోదు. కానీ బైబిల్లో ఎందుకు చేర్చారు అని అంటే, రూతు గ్రంథములో దేవుని యొక్క సార్వభౌమ అధికారం కనబడితే, ఎస్తేర్ గ్రంథములో దేవుని యొక్క అనుగ్రహము, ప్రావిడెన్స్, దేవుడు ఏ విధంగా అనుగ్రహించుకుంటూ వచ్చాడు అన్న దాన్ని మనం చూడగలుగుతాం. రూతు గ్రంథంలో టాప్ డైలాగ్ ఇదే, నీవు మృతి పొందిన చోట నేను మృతి పొందేదను. ఎస్తేర్ గ్రంథంలో టాప్ డైలాగ్ ఇది, నేను నశించదను. రూతు గ్రంథం కరువుతో ఆరంభమైంది, ఎస్తేర్ గ్రంథం పండగతో ఆరంభమైంది. రూతు గ్రంథం బాబు పుడితే అంతమైంది, ఎస్తేర్ గ్రంథం ఒక ఆడిని చంపేస్తే అంతమైంది. వాట్ ఏ కాంట్రాస్ట్. అంటే ఇవి రెండు అసలు వైవిధ్యమైనటువంటి గుణగణాలు కలిగినవే, వైవిధ్యమైనటువంటి స్టోరీ లైన్ ఉన్నదే. కానీ రెండిట్లో కూడా దేవుడు నాకు కనబడుతున్నాడే చాలా స్పష్టంగా. దేవుడు స్త్రీల్ని తక్కువ చేయలేదు అని అనటానికి, తన యొక్క వంశావళిలో 5 స్త్రీలు